హాయ్ అండి, నేను డాక్టర్ సందీప్, పీడియాట్రిషియన్, విశ్వన్ సాయి తల్లి పిల్లల హాస్పిటల్, నల్గొండ. ఈరోజు మనం జ్వరము మరియు దానికి సంబంధించిన జాగ్రత్తలు, అపోహల గురించి చెప్పుకుందాము. సో మామూలు బాడీ టెంపరేచర్ వచ్చి 98.6, ఇది నార్మల్ బాడీ టెంపరేచర్. సో 98.6 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని మనం జ్వరం అంటాం అనమాట. సో యూజువల్గా 98.6 నుంచి 100 వరకు కూడా మనకి ఎటువంటి సిరప్తో అవసరం లేకుండా తడిగుడ్డ తీసుకొని తుడిస్తే నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనకు 100 టెంపరేచర్ దాటి వస్తుందో అప్పుడు మనం సిరప్ వాడాల్సి వస్తుంది. మనం కామన్గా వాడే సిరప్ ఒకటి వచ్చి పారాసిటమాల్. అది మనకు 4 to 6 అవర్స్ గ్యాప్లో వాడచ్చు. మన బాడీ వెయిట్ బట్టి ఆ డోసేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో జ్వరం తగ్గట్లే అని చెప్పేసి 4 అవర్స్ కన్నా ముందు వేయడము, మనకు కావాల్సిన డోస్ కన్నా ఎక్కువ డోసు వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా హై డోస్ వాడకండి, వెంటనే వాడకండి. ఇంకొకటి, జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడవచ్చా? యాంటీబయాటిక్స్ అనేది పిల్లల్లో సామాన్యంగా వచ్చే జ్వరాలన్నీ వైరల్ ఫీవర్స్ అంటారు. ఈ వైరల్ ఫీవర్స్కి ఎటువంటి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. ఫస్ట్ 2 to 3 డేస్ వరకు ఫీవర్ ఉంటుంది, తర్వాత దానంతరం అదే తగ్గుతుంటుంది అనమాట. 2 డేస్ తర్వాత కూడా ఫీవర్ తగ్గకపోతే అప్పుడు మనము డాక్టర్ని సంప్రదించి దానికి తగినట్టుగా యాంటీబయాటిక్స్ అనేది వాడుకోవాలి. ఇంకోటి, జ్వరం వచ్చినప్పుడు చలి వస్తుంది కాబట్టి మందమైన దుస్తులు వేయాలి అని చెప్పేసి అనుకుంటారు. మందమైన దుస్తులు వేయడం వల్ల మన ఒంట్లో ఉండే వేడి అనేది అలాగే ఉంటుంది. సో వేడి అనేది బయటికి రావడానికి ఆపుతుంది. కాబట్టి లూజ్గా ఉండే దుస్తులు వేయండి. ఇంకోటి, వాటర్ బాగా తాపించండి. లిక్విడ్స్, ఎనీ లిక్విడ్స్ పిల్లలకి బాగా ఇవ్వాలి, తరచుగా ఇస్తూ ఉండాలి. ఫుడ్ అనేది ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. అన్నం తింటే జ్వరం వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదండి. అన్నం తినిపించవచ్చు, ఫ్రూట్స్ తినిపించవచ్చు, జ్యూసెస్ తాపించవచ్చు. పిల్లలు ఏది ఇష్టపడితే అది తినిపించవచ్చు, తాపించవచ్చు. థ్యాంక్ యూ.